ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే తులసిని సంప్రదాయబద్ధంగా ఎలా పూజించాలి, ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈ రోజు తిథి చైత్ర శుద్ధ సప్తమి, సాయంత్రం 4:58 వరకు. నక్షత్రం మృగశిర, రాత్రి 8:36 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, కుజ రాహువులు కుంభంలోను, బుధుడు వక్రగతిలో కుంభరాశిలోను, శుక్ర శని రవి మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా అధిక శ్రమకు గురవుతూ ఉంటారు. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో ఒడిదుడుకులకి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా వారి యొక్క వైవాహిక జీవితం గురించి కూడా మీరు ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనిలోనూ కూడా మీకు సహకరించే బంధుమిత్రులు కూడా ఈరోజు మీకు సహాయ సహకారాలు అందించలేని పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో ఒడిదుడుకులకి గురవుతూ ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. మేషరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు అయితే గోచరించటం లేదు. అయితే ఉద్యోగస్తులకి ప్రయాణాలు లాంటివి ఉండటం వలన శారీరకంగా బడలిక అనేది ఎక్కువగా గోచరిస్తోంది. వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి గురించి వీరు నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఎటువంటి మార్పులు చేర్పులు గోచరించటం లేదు. మీ సంతానము, వారి యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వృషభ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన దానికంటే కూడా మెరుగైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీకు గౌరవ మర్యాదలు పెరగటము, అలాగే మీకు ఆర్థికంగా కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగము, వ్యాపారము, అలాగే వారి ఆరోగ్యము, వీటి గురించి మీరు ప్రత్యేకించి శ్రద్ధాశక్తులను కనపరచాలి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు నారాయణ అష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి ప్రయాస ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు ఆధ్యాత్మిక చింతన, భావన కలిగి ఉంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. దీంతో పాటుగా ముఖ్యంగా మీ తల్లిదండ్రులతోటి సమయం గడిపేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆస్తికి సంబంధించిన విషయాలలో మీ బంధువర్గీయులతోటి, సోదర సోదరీమణులతోటి విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనిని కూడా నెమ్మదిగా పూర్తి చేయడంతో పాటు మీరు అనుకున్న విధంగా పనులను సకాలంలో పూర్తి చేసేందుకు శ్రమకి కూడా గురవుతూ ఉంటారు. ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మార్పులైతే గోచరించడం లేదు. అయితే మీరు కూడా ఆధ్యాత్మిక భావన, చింతన కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక ఆలోచన చేసే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి విషయాల్లోనూ కూడా జాప్యము, వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వీటన్నిటితో పాటు వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ప్రశాంతత కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ధైర్యము, సాహసము అనేవి మీరు ప్రతి విషయంలోనూ కూడా కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. నమ్మక ద్రోహం చేసే వారితోటి ఎక్కువగా మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలు ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటు మీరు అనేక పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు నారాయణ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం భాగస్వామ్యం వలన ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి అనేక విషయాల్లో ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్న వారికి ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాల్లో ఒడిదుడుకులకి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామికి సంబంధించి ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలు కూడా పట్టు విడుపు చూపించాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. ప్రతికూలంగా అనేక అంశాలు ఉన్నా కూడా వాటిని అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. మీ యొక్క భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. సింహరాశికి చెందిన వారు ఈరోజు గణేష కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శత్రువుల వలన ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. దీంతో పాటు అనారోగ్య సంబంధంగా మీకు వైద్య ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. సంతానం ఒక ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ఇక వీటన్నిటితో పాటు నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి ఇతర రంగాలలో ఉన్న వారికి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. కన్యారాశికి చెందిన స్త్రీలు ఈరోజు ఆర్థికపరమైన విషయాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తుల మీద మీరు పెట్టుబడి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. కన్యారాశికి చెందిన వారు ఈరోజు గణేశుని 12 నామ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు సకల శుభాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కోపావేశాలను నిగ్రహించుకోవాలి. సంతానం గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రతను కనపరచాలి. పరీక్షలకు వెళుతున్న విద్యార్థులకి ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ఇక వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశించిన ఫలితాలు గోచరించటం లేదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. కోర్టు విషయాలలో వీరికి ప్రతికూలత ఎక్కువగా గోచరిస్తోంది. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి ఉద్యోగాల్లో అనుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపార సంబంధంగా నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు గణేశ వజ్రపంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు సకల శుభాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆర్థికంగా ఈరోజు అనుకూలమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి ప్రతి విషయంలోనూ సానుకూలమైన పరిస్థితులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నాలలో సానుకూలత గోచరిస్తోంది. దీంతో పాటు బంధువర్గీయులు కలవటం, నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు మీరు ప్రయత్నిస్తారు.
వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని యొక్క షోడశ నామావళి చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనుర్రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయాలి. హఠాత్తుగా ఉద్యోగాల్లో మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉన్నతాధికారులకి మీరు చేసే ప్రతి పని గురించి కూడా జవాబు చెప్పుకోవలసిన పరిస్థితులు మీకు కలుగుతూ ఉంటాయి. మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. సంతానము, వారి అభివృద్ధి గురించి ప్రత్యేక జాగ్రత్తలు మీరు తీసుకుంటూ ఉంటారు. ఇక జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యము, అలాగే వారి యొక్క ఆర్థిక పరమైన విషయాల గురించి కూడా మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక ధనుర్రాశికి చెందిన స్త్రీలు, వీరికి మాత్రం అనేక విషయాలలో వీరికి ప్రయాస ఎక్కువగా ఉంటుంది. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. దీంతో పాటుగా ముఖ్యంగా వ్యాపారం చేస్తున్న వారికి సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఏ పనులైనా సరే వాయిదా వేసే అవకాశాలు ఉంటాయి గనక మీరు వాయిదా వేయకుండా పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. ధనుర్రాశికి చెందిన వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో నెమ్మదిగా మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. మీరు ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. ఇక వీటన్నిటితో పాటు ఆస్తులకి సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. లిటిగేషన్లు, కోర్టు కేసులు ఉన్న వారికి ఈరోజు ఈ పనులు ముందుకు సాగేందుకు అవకాశం ఉంది. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ప్రతి పనిని జాగ్రత్తగా చేసుకోవాలి. కుటుంబ విషయాలలో అనుకోని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనిలోనూ మీకు సహకరించే బంధుమిత్రులు మీకు సహాయం అందించకపోగా మిమ్మల్ని నిందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మీ ఉన్నతాధికారుల వలన మాట పడాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. సహోద్యోగులు కూడా మీకు సమయానికి సహాయ సహకారాలు అందించరు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనిని తిరిగి మీరు చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. హఠాత్తుగా ఉద్యోగాలలో మార్పులు చేర్పులు రావటం, వ్యాపారం ముందుకు సాగకపోవటం, దీంతో పాటుగా భాగస్వామ్యంలో లాభాలు లభించకపోవటం మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. కుంభరాశికి చెందిన స్త్రీలు కూడా అనేక విషయాలలో జాగ్రత్త వహించటం అనేది అవసరం. దీర్ఘకాలికంగా మీకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పరిష్కరించుకోవాలని ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ప్రశాంతత కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ప్రతి పనికి కూడా ధన వ్యయం అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు సకల శుభాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కోర్టు విషయాలలో ఆలస్యం అనేది గోచరిస్తూ ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా మీకు జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. ఇతరులతోటి సంభాషిస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. స్థానచలనము, బదిలీల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నంలో సానుకూలత గోచరిస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకి శ్రమ, బడలిక, ప్రయాణాలు అధికంగా ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా వీరి ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆశించిన ఫలితాలు గోచరించటం లేదు. మీనరాశికి చెందిన స్త్రీలు, వీరికి మాత్రం ఫలితాల కోసం వీరు ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు.
అలాగే నమ్మిన వారి వలన ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు సంబంధం లేని విషయాలలో మీరు మీ పేరు చెప్పడం కానీ లేదా మీరు కల్పించుకోవాల్సిన విషయాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. ప్రతి పనిలోనూ కూడా జాగ్రత్త వహించాలి. మీనరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా గణపతి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. బుధవారం తులసి పూజకు అనుకూలమైన రోజు. బుధవారం సందర్భంగా తులసి కోట దగ్గర ప్రత్యేకమైన పూజ చేస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. పసుపు రంగు వస్త్రాలు ధరించి గులాబీ పూలు, తెల్లటి పుష్పాలు తులసి కోటలో వేస్తూ ఓం బృందావన్యై నమః అనే మంత్రం స్మరిస్తూ తులసిమాతను పూజించాలి. తులసి కోట దగ్గర 9 ఒత్తుల దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించాలి. అలాగే పసుపు, కుంకుమ తులసి మొక్క మొదట్లో వేసి నమస్కారం చేసుకోవాలి. తులసి మొక్కకు పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి దానిమ్మ పండు గింజలు, అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే తులసి కోట దగ్గర పూజ చేసే సమయంలో తులసి మాలికను ధరించి తులసి కోట దగ్గర పూజ చేస్తే ఇంకా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. తులసి కోట దగ్గర పూజ చేసిన తర్వాత ఎవరైనా ముత్తైదవకి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రము తాంబూలంలో ఉంచి తాంబూల వాయనం ఇవ్వటం ద్వారా తులసిమాత సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఆడపిల్ల పెళ్లి పీటలకి వెళ్ళే ముందు గౌరీ పూజ మాత్రమే చేస్తుంది. కారణం ఏమిటో తెలుసా? అమ్మా, నన్ను కన్నవారిని విడిచిపెట్టేస్తున్నాను, నా తోబుట్టువుల్ని విడిచిపెట్టేస్తున్నాను, నేను నివసించిన ఊరు విడిచిపెట్టేస్తున్నాను, ఆఖరికి తన ఇంటి పేరు వదిలిపెట్టేస్తుంది, తన గోత్రం వదిలిపెట్టేస్తుంది, చిటికిని వేలు పట్టుకుని ముక్కు ముఖం తెలియనటువంటి వాడు భర్త అని వెళ్ళిపోతుంది. సముద్రాలు ఖండాలు దాటి వెళ్ళిపోతోంది. ఎక్కడికో ఆయనను ఒక్కడిని నమ్మి వెళ్ళిపోతుంది. ఆయన సంతోషంతో చిరునవ్వు నవ్వి పలకరించి ప్రేమతో మాట్లాడాడు అనుకోండి, ఎంత ఆనందమో, నిజంగా ఎంత సంతోషపడిపోతుందో. అదే భర్త కసురుకున్నాడు అనుకోండి, ఒక్క విషయం, నా కర్మ కొద్దీ దొరికావు అన్నాడు అనుకోండి, అంతే, ఆ మూలకెళ్ళి ఈ మూలకెళ్ళి కళ్ళొత్తుకుంటుంది. ఎంతమంది పొగడనివ్వండి, సంతోషం ఉండదు. అమ్మా, జగదంబవైన నువ్వే పరమశివుడు ఒక్కసారి ఇలా చూసి కాళీ అంటే తట్టుకోలేకపోయావే, నేను సామాన్యమైన ఆడపిల్లని, తల్లిని, తండ్రిని, ఉన్న ఊరిని, కన్నవాళ్ళని, ఇంటి పేరు, గోత్రం, స్నేహితులు, బంధువులు అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఏ కష్టమైనా పర్వాలేదు, కానీ ఆయన మాత్రం ఎప్పుడూ నా వంక తిరిగి నాకు తగిన దానవు కావన్న మాట నన్ను అనకుండా చూడమ్మా, ఆయన ప్రేమ నా యందు నిలబడేటట్టు చూడమ్మా అని గౌరీ పూజ చేస్తుంది. అటువంటి గౌరీ పూజ చక్కగా అందంగా జరగాలి. ఏ మామగారు కోడల్ని ఇంటికి తెచ్చుకుంటున్నాడో ఆమె తన ఇంటి లక్ష్మి. ఆ కోడలు గౌరీ పూజ చేస్తూ ఉంటే పువ్వులు, ఫలాలు అన్ని మామగారు బహూకరించాలి. అమ్మ, బాగా చేసిరా మా ఇంటికి కోడలుగా అని. అలా గౌరీ పూజ ఎందుకు చేస్తుంది అంటే తన భర్తతో అరమరిక రాకూడదని. వచ్చి తల్లి గౌరీదేవి శంకరుడి పక్కన కూర్చుంది. శంకరుడు సంతోషించాడు, ఇద్దరివి ముచ్చట్లు అయిపోయి లోపల కడుతున్నారు. అమ్మవారంది, స్వామి స్వామి మీరు ఒక్క ప్రాణిని అనుగ్రహించాలి. ఎవరు? పార్వతి అన్నాడు. ఏమీ తెలియనట్టు మాట్లాడతాడు, తెలియనివాడు కాడు. పిలిచింది. ఆ వ్యాఘ్రము బయలుదేరి వచ్చింది. వచ్చి 2 కాళ్ళు చాపి శంకరుడికి నమస్కరించింది. ఏడు పెద్ద పులిని పట్టుకొచ్చావు ఏమిటి, తపస్సుకి వెళ్ళన్నాడు. స్వామి, ఇది ఒకనాడు నన్ను చెనకడానికి వచ్చింది, కానీ నా దర్శనం చేసింది. చేసి చెయ్యగానే దానిలో కొన్ని కోట్ల జన్మల నుంచి వస్తున్నటువంటి రజోగుణ తమోగుణములు అణిగిపోయి పరమ సత్వంతో సాధుప్రాణిగా జీవిస్తోంది. నా ఆశ్రమాన్నంతటినీ కూడా రక్షించింది తపస్సు చేసుకునేటప్పుడు. అందుకే దీనికి ద్వారపాలక పదవిని అపేక్షిస్తున్నాను. గణాధిపత్యం ఇచ్చి ద్వారపాలకుడిగా ఈ పెద్ద పులిని కూర్చోపెట్టండి అని అడిగింది. శంకరుడు ప్రసన్నుడయ్యాడు. అందుకే మూకశంకరుడు మూక పంచశతి చేస్తూ ఒక మాట అంటారు, జంతోస్తవపద పూజన సంతోష తరంగితస్య కామాక్షి జంతో యది భవతి పునః సింధోరంభస్సు భ్రమీతి శిలా అంటారు.
ఒక్కసారి జీవితంలో అమ్మవారి పాదములు పట్టుకొని సంతోష తరంగములు మనసులో కదిలేటట్టుగా అర్చన చేసినటువంటి వాడు ఎవరైనా సరే మళ్ళీ వాడు పుట్టడం అనేటటువంటిది సంభవించింది అంటే పెద్ద నదిలో బండరాయి ఒకటి పైకి తేలడంతో సమానం. బండరాయి ఎక్కడైనా నదిలో పైకి తేలుతుందా? మునిగిపోతుంది. ఒక్క రామప్ప దేవాలయం కట్టిన ఇటకలు మాత్రమే నీళ్లలో మునగవు, తేలుతాయి. అది ఎలా అన్నది ఇప్పటికీ తెలియదు. అక్కడ ఇటకలు ఒక్కటే నీళ్లలో తేలుతాయి, మిగిలినవి ఏవైనా ములుగుతాయి. రామేశ్వరంలో రాళ్ళు ఒకటి తేలుతాయి. కానీ అమ్మవారి పాదములు పట్టి ఒక్కసారైనా సరే సంతోషతరంగితస్య కామాక్షి, ఆ తల్లి పాదములను అర్చన చేసినప్పుడు అమ్మవారి పాదములు కనపడి ఆనంద తన్మయత్వంతో ఆనంద పులకాంకురములు లేచేటట్టుగా ఒక్కసారైనా పూజ చేసినటువంటి వాడు మళ్ళీ పుట్టడం అన్నది జరిగితే నీటి మీద బండరాయి తేలినట్టే. అంటే ఆ తల్లి అనుగ్రహ విశేషం అటువంటిది. అటువంటి తల్లిని దర్శనం చేసి ఆశ్రమ ప్రాంగణంలో నిలబడి అన్నేళ్లు ఆవిడతో పాటుగా ఉండి ఆశ్రమాన్ని సంరక్షించినటువంటి పెద్ద పులి యందు ఇక క్రౌర్య భావన ఉంటుందా? అందుకే ఈ పెద్ద పులికి ద్వారపాలక పదవి కట్టపెట్టండి అని అడిగింది. శంకరుడు నవ్వి ఈ వ్యాఘ్రానికి పేరు ఉంచుతున్నాను, దీని పేరు సోమనంది అన్నాడు. ఆ పెద్ద పులి పేరు సోమనంది. నంది అంటే ఆనందం ఇచ్చున్నది అని, చల్లని ఆనందము అంటే సంతోషకరమైన ప్రవర్తన కలిగినది. అందుకని సోమనంది అని పేరుంచుతున్నాను. దీనికి ద్వారపాలక పదవి కట్టబెడుతున్నాను. ఈ పెద్ద పులి కూడా ఎప్పుడూ కూడా మన ద్వారమునందు నిలబడి రక్ష చేస్తూ ఉంటుంది, లోపలికి వచ్చే వాళ్ళని బయటికి వెళ్ళే వాళ్ళని నియంత్రిస్తుంది అని పదవి కట్టబెట్టాడు. ఆ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము ఎంత అవధి లేనిదై ఉంటుంది అంటే కేవలముగా ఒక్కసారి నమస్కరించి ఒక్కసారి చూసి పరవశించినంత మాత్రం చేత తమ పరివారంలోకి తీసుకున్నారు ద్వారపాలకులు. అలా వచ్చిన వాళ్ళు నంది, మహాకాలుడు, సోమనంది వీళ్ళందరూ శివాలయంలో ద్వారపాలకులుగా ఉంటారు.